రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ టూర్ రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర రైతు మహాధర్నా ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఇక ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ఉండడంతో బందోబస్తు ఇవ్వలేమంటూ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. దీంతో పోలీసులు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు చెప్పడంతో బీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా వేరొక చోట సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని పోలీసులు తెలిపారు. ఇక ఈ వివరాలు నమోదు చేసుకున్న కోర్టు లంచ్ మోషన్ పిటిషన్పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ టూర్ రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర రైతు మహాధర్నా ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఇక ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ఉండడంతో బందోబస్తు ఇవ్వలేమని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. దీంతో పోలీసులు తీసుకున్న నిర్ణయంతో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు చెప్పడంతో బీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. ఇక ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా వేరొక చోట సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని పోలీసులు తెలిపారు. ఇక ఈ వివరాలు నమోదు చేసుకున్న కోర్టు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇక కేటీఆర్ రద్దు టూర్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. డీటెయిల్స్ కిరణ్. మొత్తానికి హైడ్రామాల మధ్య రేపు నల్గొండలో కేటీఆర్ టూర్ అయితే రద్దయింది. బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే నల్గొండ టౌన్ లో క్లాక్ టవర్ సెంటర్ అంటే అత్యంత రద్దీగా ఉంటుంది. ఆ నేపథ్యంలో అక్కడ కేటీఆర్ లాంటి పెద్ద స్థాయి నేత వస్తున్నారు కాబట్టి పార్కింగ్ సమస్య ఉంటుంది. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తేటువంటి నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 11వ తేదీ బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు అనుమతి పిటిషన్ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడ సంక్రాంతి రద్దీ దృష్ట్యా కూడా మొదటిసారి అనుమతి నిరాకరించారు. అయితే మరొకసారి దేవేందర్ ఈ నెల 17వ తేదీన అనుమతికి సంబంధించి పిటిషన్ అంటే ఫిర్యాదు అంటే పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని కూడా నిరాకరించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇటు మరోవైపు పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు తలపెట్టబోయే సంబంధించి మహాధర్నాకు సంబంధించి అనుమతి కోరుతూ కూడా హైకోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు. అదేవిధంగా హైకోర్టులో కూడా బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైందని చెప్పొచ్చు. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల నుంచి 21 నుంచి 24 వరకు కూడా గ్రామ సభలు ఉంటాయి కాబట్టి గ్రామ సభలకు సంబంధించి ప్రతి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఇవ్వాలి కాబట్టి కేటీఆర్ సభకు బందోబస్తు ఇవ్వలేమని కూడా హైకోర్టులో పోలీస్ శాఖ వాదనలు వినిపించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నెల 25 తర్వాత అంటే రిపబ్లిక్ డే ఉంది కాబట్టి ఈ నెల 26 తర్వాత ఎక్కడైనా అంటే రద్దీ ప్రాంతాల్లో కాకుండా నిర్మానుష ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ప్లేస్ ఉండేటువంటి ఆ ప్లేస్ లో కూడా సభ నిర్వహించుకునేందుకు మాకు అభ్యంతరం లేదని అనుమతి ఇస్తామని కూడా పోలీస్ శాఖ హైకోర్టులో వాదనలు వినిపించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ నేతలు కొన్ని ఆరోపణలు చేశారు. పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ నేతల ఆదేశాలకు పోలీసులు తలగ్గోరని కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు పలు వాదనలు కూడా వినిపించినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో కాకుండా ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, పార్కింగ్ సమస్యల నేపథ్యంలోనే అనుమతి నిరాకరించామని కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ ను ఈ నెల 27కు వాయిదా వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.